నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ రోజు చూసుకుంటేనేమో లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు స్టిల్ ఇంకా బెస్ట్ ల్యాప్టాప్ సెల్లర్ అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో ఆర్టికల్ అఫీషియల్ దొరకలేదు. సో అందుకే ఒకటి లెనోవో వాళ్ళ వెబ్సైట్ మీకు చూపిస్తున్నా గైస్. అండ్ లెనోవో తర్వాత మీకు వచ్చేసి డెల్ వస్తుంది, తర్వాత హెచ్పి, తర్వాత ఏసర్ వస్తుంది అనమాట. సో స్టిల్ ఇప్పటికీ సేల్స్లో మాత్రం లెనోవో బెస్ట్ ఉందన్నమాట. తర్వాత ఇంకో న్యూస్ వస్తాక ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళు $20 బిలియన్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో అన్నమాట. రెండు ఏమంటారు మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అనుకోవచ్చు. చిప్ తయారు చేసే ఈ ఫ్యాక్టరీస్ లాగా ఉంటాయి కదా, అవి తయారు చేస్తారు అనమాట ఓహాయోలో. సో అవి ఎందుకు చేస్తారు అంటే ఇట్లా అవి మనకే బెనిఫిట్. ఎందుకంటే ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎక్కువ ప్రొడక్షన్ అయితే ఇట్లా మనకి ప్రోడక్ట్ ఇంకొంచెం తక్కువ రేట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏమంటారు ఎక్కువ తయారీ ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇది ఒక అప్డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్విడియా నుంచి అన్నమాట. సో ఎన్విడియా 3050 అవుతుందో రివ్యూ January 6th ఒక రోజు ముందే మనకు అవైలబుల్ అయిపోతున్న ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఇక్కడ దాని పీసీ బోర్డు ఉంటుంది కదా, సో సిపియు నార్మల్ సర్క్యూట్ బోర్డ్ అనుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని చిప్స్ అయితే తీసేసారు ఇక్కడ, మెమరీ చిప్స్. సో డౌన్లోడ్ చేసి ఇస్తారు మనకి. అండ్ $249 3050. అండ్ ఇక్కడ బాగానే ఉంది కదా. సో చూడాలి ఇది ఇంతవరకు మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేసి. స్టిల్ 3050 ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ అనేసి అయితే, అంటే 1050 చాలా క్లిక్ అయింది, 3050 కూడా క్లిక్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే గైస్ డేర్ బార్ గురించి. అతను కోర్ i5-12400 నాన్ కే సిపియూస్కి మళ్ళీ 5 GHzకి తీసిండన్నమాట. ఏదంటే ఆసోస్ B660 మదర్ బోర్డు DDR5 వర్జన్ అనమాట. DDR5 వర్జన్కి ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ 5 GHz అనమాట. సో ఎక్కువ కాదు నా తక్కువ కాదు. ప్రీవియస్లో DDR4కి వచ్చినప్పుడు 5.2 5.1 ఉండే, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ 5 GHz స్పీడ్కి అయితే క్లాక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు కోర్స్ 500 MHz అనేసి. సో ఇక్కడ కొన్ని ఓవర్క్లాకింగ్ సెట్టింగ్స్ సంబంధించిన పిక్చర్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. బయోస్లోకి వెళ్ళి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసేసి అయితే చేసినమాట. టెస్టింగ్స్ అవన్నీ చేసినాక మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అనేసి అన్నాడు. అండ్ గైస్ ఇది ముందే చెప్తున్నా, ఇది ఓన్లీ ఓవర్క్లాకింగ్ ఎంతూజియాస్ట్ అనమాట. ఒకవేళ మీరు సొంతంగా గెలిగిరనుకోండి, మీ దగ్గర ఉండేది ఒకటే సిస్టమ్, వాళ్ళ దగ్గర టెస్టింగ్ ఇన్స్టాల్ ఉంటారో వాళ్ళ దగ్గర కనీసం ఒక 10-15 సిస్టమ్స్ అయితే ఉంటాయి టెస్టింగ్కి, ఓవర్క్లాకింగ్కి. మీరు ఇంట్లో చేసుకోకుండా అయితే నా అడ్వైజ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గైస్ ఫ్లిప్కార్ట్ నుంచి అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ వల్ల సేల్ అవుతుందో రేపు లాస్ట్ అయిపోతుంది, ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా అన్నమాట. అంతే ఇంకేం లేదు. ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇట్లా ఇవ్వగానే రేపు కానీ ఆర్డర్ చేసేసుకోండి. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ వేరే టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నమాట. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. నేను 1 డేలో రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో ఇట్లా యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఒక చిన్న సపోర్ట్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ దాకా చూస్తున్నాం, థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్.